పాకిస్తాన్ పంపినటువంటి సరికొత్త ఉపగ్రహాలన్నీ చైనాకు చెందిన లాంచ్ ప్యాడ్ల ద్వారానే అంతరిక్షంలోకి దూసుకొని పోయింది. ఈ 6 ఉపగ్రహాల్లో 5ంటిని చైనా తన సొంత లాంచింగ్ ప్యాడ్ల నుంచి వాళ్ళ సొంత ఖర్చుతో, ఇది అండర్లైన్ చేసుకోండి, చైనా సొంత ఖర్చుతో వాళ్ళ రాకెట్ ద్వారా ఈ అంతరిక్షంలోకి పంపింది. చైనా పాక్ కూటమి కలిసి చేస్తున్న ఈ స్పేస్ గేమ్ పాకిస్తాన్ తెలివితేటలు కాదు, మన భారతదేశాన్ని అంతరిక్షం నుండి సాధారణంగా ఏ దేశమైనా పంపే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే భూ పరిశీలన ఉపగ్రహాలు సన్ సింక్రోసిస్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. అంటే అవి ప్రపంచమంతటా తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ పంపినటువంటి PRS-CEO-3 శాటిలైట్ మాత్రం, మరి శత్రువు ఇంత కుట్ర చేస్తుంటే మన నవభారతం చేతులు ముడుచుకొని. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్స్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ స్పేస్ మిషన్ అంటే మాకు అవన్నీ అవసరం లేదు అంటూ నడకన నడిచిన వాళ్ళు అప్పుడెప్పుడో 1961లో వాళ్ళ స్పేస్ ఏజెన్సీని స్థాపించినప్పటికీ ఈ 20 ఏళ్ల పైచిరుకు చరిత్రలో వాళ్ళు లాంచ్ చేసింది కేవలం 9 శాటిలైట్లు మాత్రమే. కానీ అసలైన ట్విస్ట్ ఏంటిదంటే గడిచిన 16 నెలల్లో, అంటే 2025 జనవరి నుండి 2026 ఏప్రిల్ మధ్యకాలంలో పాకిస్తాన్ ఏకంగా 6 గూఢచార ఉపగ్రహాలను, అంటే స్పైస్ శాటిలైట్స్ని స్పేస్ మిషన్ కోసం లాంచ్ చేశారు. ఆలోచించారు, 60 ఏళ్లలో చేయలేని పని ఈ 16 నెలల్లో ఏ రకంగా చేయగలిగారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతా ఉన్నారు. ఈ ప్రస్తుతానికి ఇంత రాకెట్ స్పీడ్తో ప్రగతి ఏ రకంగా వచ్చింది మరి మనం ఆలోచించు. మన లోపల ఒక ప్రశ్న కూడా రావచ్చు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం చైనా డ్రాగన్ ఇచ్చినటువంటి సపోర్ట్. పాకిస్తాన్ పంపినటువంటి సరికొత్త ఉపగ్రహాలన్నీ చైనాకు చెందిన లాంచ్ ప్యాడ్ల ద్వారానే అంతరిక్షంలోకి దూసుకొని పోయింది. చైనా పాక్ కూటమి కలిసి చేస్తున్న ఈ స్పేస్ గేమ్ పాకిస్తాన్ తెలివితేటలు కాదు, మన భారతదేశాన్ని అంతరిక్షం నుండి వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడానికి చైనా వేసినటువంటి ఒక ప్లాన్. ఇది పాకిస్తాన్ విజయం కాదు, చైనా వేసినటువంటి భిక్ష. బీజింగ్ మద్దతుతో ఇస్లామాబాద్ నిర్మించిన ఈ స్పేస్ గ్రిడ్ ఇప్పుడు భారత్కు ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారిపోయిందా? కొంచెం వెనక్కి కూర్చొని ఈ వీడియో మొత్తం చూడండి. ఇందులో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. ఒకటి, చైనా పాక్ అంతరిక్ష కూటమి భారత్ని ఏ రకంగా టార్గెట్ చేస్తాం. అండ్ సెకండ్ వన్, మన సైనిక రహస్యాలకు వస్తున్నటువంటి ముప్పు. అండ్ థర్డ్ వన్, మరి దీనికి మోదీ ప్రభుత్వం రక్షణ రంగం ఇస్తున్నటువంటి పవర్ఫుల్ కౌంటర్ ఏంటి. ముందుగా మనం పాకిస్తాన్ అంతరిక్ష సంస్థ సుపార్కో చరిత్ర చూడాలి. భారతదేశానికి ఇస్రో ఎలాగో పాక్కి కూడా సుపార్కో అన్నమాట. మన భారతదేశ ఇస్రో ప్రపంచంలోనే టాప్ స్పేస్ ఏజెన్సీల్లో ఒకటిగా ఎదిగి చంద్రయాన్, ఆదిత్య L1లతో ప్రపంచాన్ని శాసిస్తుంటే పాకిస్తాన్ సుపార్కో చరిత్ర మాత్రం శూన్యంగా మారిపోయింది. 1961లో ఏర్పాటైన సుపార్కో గత 60 ఏళ్లలో కేవలం 9 ఉపగ్రహాలను మాత్రమే లాంచ్ చేయగలిగింది. సొంతంగా రాకెట్ టెక్నాలజీ లేదు, సరైన బడ్జెట్ కూడా లేదు. ఇస్రోతో పోలిస్తే అట్టడుగున ఉన్నటువంటి సంస్థ అది. ఆ 16 నెలల టైం లైన్ ఇంకా ఎలాంటి రాకెట్స్ పంపించారో కూడా ఒకసారి చూద్దాం. జనవరి 25 PIUSAT పాసౌట్ 1 అంటే పాకిస్తాన్ ఎయిర్ యూనివర్సిటీ శాటిలైట్ 1ని లాంచ్ చేశారు. జనవరి 25 3 రోజుల వ్యవధిలోనే చైనా లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా PRS-CE-01 అంటే పాకిస్తాన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ 1ని లాంచ్ చేశారు. ఆ తర్వాత వరుసగా PRSS-2 పాకిస్తాన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 2 HS-1 అంటే హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్ 1 PRS-CEO-2 అంటే పాకిస్తాన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎలక్ట్రో ఆప్టికల్ 2 మరియు PRS-CEO-3 వీటన్నిటిని కూడా లాంచ్ చేశారు. ఈ 6 ఉపగ్రహాల్లో 5ంటిని చైనా తన సొంత లాంచింగ్ ప్యాడ్ల నుంచి వాళ్ళ సొంత ఖర్చుతో, ఇది అండర్లైన్ చేసుకోండి, చైనా సొంత ఖర్చుతో వాళ్ళ రాకెట్ ద్వారా ఈ అంతరిక్షంలోకి పంపింది. ఇది పాకిస్తాన్ సాధించిన విజయం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చైనా వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అంటే భారతదేశాన్ని నిరంతరం స్పై చేయడంలో విజయం సాధించింది అని చెప్పొచ్చు ఒక రకంగా. ఈ శాటిలైట్ల వెనుక ఉన్న వ్యూహాత్మక కుట్రను మన భారత డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషించినప్పుడు ఒక షాకింగ్ నిజం కూడా బయటపడింది. సాధారణంగా ఏ దేశమైనా పంపే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే భూ పరిశీలన ఉపగ్రహాలు సన్ సింక్రోసిస్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. అంటే అవి ప్రపంచమంతటా తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి.
కానీ పాకిస్తాన్ పంపినటువంటి PRS-CEO-3 శాటిలైట్ మాత్రం అలా చేయట్లేదు. దీన్ని చైనా శాస్త్రవేత్తలు 38 డిగ్రీల ఇంక్లైన్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. దీని అర్థం ఏంటిదో తెలుసునా? ఈ ఉపగ్రహం ప్రపంచమంతా తిరగదు. ఇది కేవలం భూమిపై ఉన్న 20 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ నుండి 40 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఈ బెల్ట్లోనే పాకిస్తాన్ ఉత్తర భారతదేశం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడాక్ మరియు భారత నౌకాదళం తిరిగే ఉత్తర హిందూ మహాసముద్రం. దీనివల్ల చైనా పాక్ కూటమికి వచ్చే లాభం ఏంటి? సాధారణ శాటిలైట్ ఒక ప్రాంతాన్ని ఫోటో తీసి మళ్ళీ అదే ప్రాంతానికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ ఈ 38 డిగ్రీల ఆర్బిట్ వల్ల ఈ శాటిలైట్లు ప్రతి 48 గంటలకు ఒకసారి, కనీసం రోజుకు 2-3 సార్లు కొన్ని ప్రాంతాలను, జమ్మూ కాశ్మీర్ మరియు భారత సరిహద్దులను స్కాన్ చేస్తూనే ఉంటాయి. అంటే మన సైన్య కదలికలపై నిరంతర నిఘా ఉంచడమే దీని ఏకైక లక్ష్యం. ఈ సరికొత్త స్పేస్ నెట్వర్క్ వల్ల భారతదేశానికి ఇప్పుడు ప్రధాన రక్షణ సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఒకటి, బ్లైండ్ స్పాట్ కోల్పోవడం, ద ఎండ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ విండో. గతంలో పాకిస్తాన్ నిఘా వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పుడు భారత్ తన సైనిక కదలికలను లేదా సరిహద్దులో బలగాల మోహరింపును శత్రువుల కంటికి పడకుండా కొన్ని నిర్దిష్ట సమయాల్లో బ్లైండ్ స్పాట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రతి 48 గంటలకు ఒకసారి సరిహద్దులను జల్లెడ పడుతున్న ఈ 6 శాటిలైట్ల వల్ల అది అంతమైపోయే అవకాశం ఉంది. మన సైన్యం ఎక్కడ బంకర్లు కడుతుంది, ఎక్కడ ట్యాంకులను మోహరిస్తుంది అనేది ఇస్లామాబాద్ ఇంకా బీజింగ్లకు లైవ్ డేటా రూపంలో వెళ్తా ఉంటుంది. సెకండ్ వన్, భారత సైన్యం తన ట్యాంకులు, క్షిపణులను శత్రువుల కంటికి లేదా సాధారణ కెమెరాలకు చిక్కకుండా ప్రత్యేక పచ్చటి చెట్లతో కప్పి ఉంచుకుంటూ ఉంటుంది. కానీ 2025 అక్టోబర్లో లాంచ్ చేసిన పాకిస్తాన్ ఉపగ్రహం HS-1లో హైపర్ స్పెక్ట్రో ఇమేజింగ్ టెక్నాలజీ ఉన్నది. సాధారణ కెమెరా కేవలం 3 రంగులను చూస్తే, ఈ హైపర్ స్పెక్ట్రల్ కెమెరా కాంతి యొక్క వందలాది తరంగ దైర్ఘ్యాలను స్కాన్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల నిజమైన చెట్టు ఏది, ప్లాస్టిక్ లేదా ఆర్టిఫిషియల్ కామోఫ్లేజ్ అది ఏంటి అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మన సైన్యం ఎంత దాచాలని చూసినా ఈ టెక్నాలజీ దాన్ని గుర్తించేస్తుంది. థర్డ్ వన్, AI అసిస్టెడ్ రియల్ టైమ్ ట్రాకింగ్. వీటితో పాటు PRS-CEO-2 మరియు PRS-CEO-3 ఉపగ్రహాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ కూడా ఉంది. శాటిలైట్ తీసినటువంటి ఫోటోలను భూమిపైకి పంపి అక్కడ మనుషులు చెక్ చేసే సమయం ఇప్పుడు లేదు. శాటిలైట్లోనే ఉన్న AI చిప్స్ భారత భూభాగంలో ఏ చిన్న మార్పు జరిగినా, కొత్తగా వాహనాలు వచ్చినా, నౌకలు కదిలినా వెంటనే గుర్తిస్తాయి. చైనాకు చెందిన 140 యోగాన్ మిలిటరీ శాటిలైట్ల గ్రిడ్తో ఈ పాక్ శాటిలైట్లు అనుసంధానమై ఉన్నాయి. అంటే ఇది కేవలం పాకిస్తాన్ నిఘా కాదు, టోటల్గా చైనా పాక్ యాక్సిస్ భారత్ మీద ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఒక దాడి. మరి శత్రువు ఇంత కుట్ర చేస్తుంటే మన నవభారతం చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. సరిహద్దుల్లో శత్రువుల ఆటలు సాగనివ్వని మోదీ ప్రభుత్వం అంతరిక్షంలో చైనా పాక్ కూటమికి మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నేతృత్వంలో జరిగినటువంటి డిఫెన్స్ స్పేస్ కాన్ఫరెన్స్లో భారతదేశం తన బిగ్గెస్ట్ స్పేస్ డిఫెన్స్ ప్లాన్ ప్రకటించింది. అదే స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్ 3. ఈ ప్రాజెక్టు కింద భారతదేశం రాబోయే కాలంలో 2025-2029 మధ్య ఏకంగా 52 మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్షంలోకి పంపబోతుంది. ఈ 52 శాటిలైట్లలో 31 శాటిలైట్లను భారత ప్రైవేట్ రక్షణ రంగ సంస్థలే స్వదేశీ సాంకేతికతను తయారు చేస్తున్నాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ మరియు సరికొత్త స్పేస్ పాలసీ 2026 సాధించినటువంటి అతిపెద్ద విజయం. ఈ 56 శాటిలైట్ల గ్రిడ్ ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. భారత్ పెద్ద పెద్ద ఉపగ్రహాలకు బదులు చిన్న మరియు అత్యంత వేగవంతమైన డజన్ల కొద్ది శాటిలైట్లను కక్షలో ఉంచుతాం. దీనివల్ల శత్రువులు యాంటీ శాటిలైట్ మిజైల్స్తో దాడి చేసిన మన గ్రిడ్ దెబ్బతినదు. ఒకటి పోయినా ఇంకొకటి పని చేస్తూనే ఉంటుంది. హైబ్రిడ్ పేలోడ్స్, ఇందులో సింథటిక్ అపర్చర్ రాడార్ SAR ఉంటుంది. దట్టమైన మబ్బులు ఉన్న అర్ధరాత్రి గాఢాంధకారంలో అయినా చైనా పాక్ సరిహద్దుల్లో చిన్న చీమ కదిలినా ఈ రాడార్స్ పసిగట్టగలవు. కౌంటర్ స్పేస్ కెపాసిటీ కూడా ఉంటుంది. భారత్ కేవలం నిఘా పెట్టడమే కాదు, శత్రువుల శాటిలైట్లను జామ్ చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ, అవసరమైతే వాటిని ధ్వంసం చేసే యాంటీ శాటిలైట్ సామర్థ్యాన్ని కూడా ఈ గ్రిడ్ ద్వారా మరింత బలోపేతం చేస్తుంది. చైనా అండ చూసుకునే పాకిస్తాన్ ఎగిరెగిరి పడొచ్చు. గతంలో 1999 కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా మనకు GPS డేటా ఇవ్వడానికి నిరాకరిస్తే కుంగిపోకుండా సొంతంగా నావిక్ టెక్నాలజీని నిర్మించుకున్నటువంటి దేశం అది. చైనా సహాయంతో పాకిస్తాన్ 6 శాటిలైట్లు పంపితే భారతదేశం సొంత బుద్ధితో స్వదేశీ శక్తులతో 52 శాటిలైట్ల అంతరిక్ష కోటను నిర్మిస్తోంది. భూమి మీద సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా శత్రువుల గుండెల్లో నిద్రపోయిన భారత రక్షణ రంగం ఇప్పుడు అంతరిక్షంలోనూ శత్రువుల కుట్రలను తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసే ఏ శక్తి అది భూమి మీదైనా అంతరిక్షంలోనైనా నెగ్గలేదు. ఇది మారిన భారతదేశం. శత్రువు ఇంటికి వెళ్ళి కొట్టడమే కాదు, అంతరిక్షం నుండి వచ్చే ముప్పుని అక్కడికక్కడే అంతమొందించగల సమర్థవంతమైన భారత్.
ఇది వీక్షత భారత్, విశ్వగురు భారత్. జై హింద్.